ఆంధ్రప్రదేశ్ లో తాగడానికి మంచినీళ్ళ కంటే కూడా లిక్కర్ ఎక్కువ ఉంటుంది. ముందు తాగడానికి ఆంధ్రప్రదేశ్ లో ముందు విపరీతంగా అవైలబిలిటీ ఉంటుంది, తాగడానికి మంచినీళ్ళు అవైలబిలిటీ ఉండవు. అన్ని చోట్ల ఫ్లెక్సిబుల్ పెట్టారు, అన్ని చోట్ల కూడా బెల్ట్ షాపులు అవి ఇవి పెట్టి విచ్చలవిడితనంగా తీసుకెళ్లిపోయి పబ్లిక్ లో పెట్టేశారు. సంపాదన జీవం. ప్రజలు తాగాల, బాగా తాగాల, పొరలాలా, వాళ్ళ కిడ్నీలు పోగొట్టుకోవాలా, హాస్పిటల్కి వెళ్ళాలా, వాళ్ళు చావాలా. ఇదే కాన్సెప్ట్. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యం గురించి కాదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఏమని, నేను మద్య నిషేధం చేయకపోతే నేను వెళ్ళి ఓటాడని అన్నాడు. అది బానే ఉంది, అడిగాడు, సిగ్గులేదు కదా, తిరుగుతున్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు మాట్లాడింది, ఏదైనా ఒకటే నెరవేర్చించా? అసలు మీకంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నేను ఇది చేశానని మీకంటూ ఒక సింబాలిక్ ఏదైనా ఉందో చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని. ఒక్కటి కూడా లేదండి. ఆయన ఏనాడు కూడా అసలు రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఆయన బుర్రలో ఇప్పటికి లేదు, రాదు కూడా. పక్కన